గత 10 సంవత్సరాల నుండి చేస్తున్నాము. మాకు గతంలో రూ. 9.50 ఇచ్చేది పర్ డే ఒక అమ్మాయికి. ఇప్పుడు ఏం చేశారంటే ₹10.50 పెంచిండ్రు. దాని లొసుగులు ఏమున్నదంటే గతంలో మాకు ఎస్టీ ఎస్టీలకు 40% రాయితీ ఉండేది ఈఎండీలో. ఇప్పుడు 75,000 ఈఎండీ పెట్టిండ్రు. దాంట్లో రాయితీ లేదు, ఎస్టీ ఎస్టీల రాయితీ లేదు. ఇంకొకటి ఏంది 75,000 ఈఎండీ తీసుకొని మళ్ళీ ప్లస్ ఈ బిల్లు ఎంత అవుతుందో దాని పర్సెంటేజ్ బట్టి 5% 6 మంత్ది పేమెంట్ డిపాజిట్ చేయాలి గవర్నమెంట్కి. ఇంకొకటి ఏంది 25 lakhs ఈఎండీ టర్న్ ఓవర్ చూపించాలి. లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఇంకోటి ఫుడ్ లైసెన్స్ అవి పెట్టిండ్రు. ఓకే, లేబర్కి మంచిగా ఉంటుంది, మాకు కూడా మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంది 3 months వరకు కూడా బిల్లులు అడగొద్దు. ఇంకొకటి ఏంది మాకు గతంలో గ్యాస్ ఉండే ఫ్యూయల్ డొమెస్టిక్ వాడేది ₹955 ఉండే. ఇప్పుడు కమర్షియల్ వాడాలా ₹1,985. దానికి దీనికి గ్యాస్ ఎంత వ్యత్యాసం 5 కిలోలు 4.5 5 కిలోలు వ్యత్యాసం. దానికి ఎంత అమౌంట్ పోతుంది? ₹1,000 పోతుంది ఎక్స్ట్రా. ఇక్కడ మేము ఎక్కడ బతకాలి సార్ చెప్పండి? మేము బతకడానికి అవకాశం లేదు. గతంలో ఏంటంటే మ్యాన్ పవరు మా అకౌంట్లోనే వేసేది. అది 3 నెలలకు రాని 4 నెలలకు రాని బిల్స్ గతం నుండి మా కాంట్రాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళ అకౌంట్లో అమౌంట్ వేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో లేబరు ఈ వచ్చే మ్యాన్ పవరు వాళ్ళ అకౌంట్లలో డిపాజిట్ చేస్తారంట. ఇంకొకటి ఏంది కొన్ని స్కూళ్ళల్లో స్టీమ్ లేదు. ఇప్పుడు టెండర్దారు ఎవరైనా టెండర్ వచ్చిందనుకో వాళ్ళు స్టీమ్ పెట్టాలి. 5 లక్షలు స్టీమ్కి అవుతుంది. గతంలో స్టీమ్ పెట్టుకున్న స్కూల్కు 3 సంవత్సరాలు కంటిన్యూ అతనికే ఇచ్చేది. స్టీమ్ పెట్టుకున్నాం కాబట్టి 3 సంవత్సరాలు కంటిన్యూ అతనికే ఇచ్చేది. ఇప్పుడు ఆ రిస్ట్రిక్షన్ లేదు. ఉన్న రోజులు చేయాలి, పోవాలి, వెళ్ళిపోవాలి. ఇంకొకటి ఏంది ఫ్యూయల్ ఛార్జెస్ కూడా అప్పుడు మా గతంలో మా అకౌంట్లో డైరెక్ట్ పడుతుండే. ఇప్పుడు లేదు, ప్రిన్సిపాల్ అకౌంట్లో పడతాయి. ప్రిన్సిపాల్ ఎన్ని గ్యాసులు అయినాయి రోజుకి, నెలకి ఎన్ని అయినాయి దాన్ని బట్టి మాకు అమౌంట్ ఇస్తారంట. బతికేది లేదు ఈ తెలంగాణలో. ఇంకొకటి ఏంది గతంలో ఏంటంటే ఏమైనా మైనర్ రిపేర్లు, మిక్సీ కానీ, గ్రైండర్ కానీ, పొయ్యిలు కానీ ఏమైనా రిపేర్ ఉంటే గవర్నమెంట్ బిల్ పెడుతుండే, ఉన్న ప్రిన్సిపాల్ బిల్ పెడుతుండే, బిల్ క్లెయిమ్ చేసుకుంటుండే. ఇప్పుడు ప్రతిదీ మేము చేసుకోవాలి, కాంట్రాక్టే చేసుకోవాలి. ఇక బతికేది ఎక్కడ ఉంది సార్ ఈ సమాజంలో? ఇంతకుముందు ₹5.40 ఇచ్చేదన్నా ఈరోజు ₹6.75 నల్గొండల పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన పేపర్ కటింగ్ కూడా ఉన్నది, మేము చూపిస్తాం.